ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ పురాణము 2వ అధ్యాయము. వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు, వాటి ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరల ఇట్లనెను: అంబరీష మహారాజా, వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగమూ లేదు. వేద సమానమైన శాస్త్రమూ లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థజలమూ లేదు. జలదానముతో సమానమైన దానమూ లేదు. భార్యాసుఖముతో సమానమైన సుఖమూ లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనమూ లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభమూ లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపమూ లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మమూ లేదు. కంటితో సమమైన కాంతియునూ లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషశాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్షాది జన్మలను పొందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగు వానిని ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవర్పితములు గావించి భక్షించి ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములు ఎన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీయు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును, అనగా ముక్తినియ్యవు. కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వ సంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నింటినీ ఒకవైపునను జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము ఏర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములను పొందెదరు. జలదానము చేసిన వారు విష్ణులోకమును పొందెదరు. చలివేంద్రము ఏర్పరచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరును సంతృప్తులు, ప్రీతినంది వరములనిత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక కలవాడు నీటిని కోరును, ఎండ బాధపడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసనకర్రను దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతక పక్షి అయి భూస్పర్శ కల నీటిని త్రాగినా చనిపోవును. కావున మబ్బు నుంచి పడుచున్న నీటి బొట్టులను కింద పడకుండా ఆకాశముననే త్రాగియుండును.
ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణించెదరు. ఇటువంటి దానము చెయ్యనివాడు చాతక పక్షి అయి జన్మించును. దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్య ఫలము కలుగును. ఎండకు డస్సిన వానికి విసనకర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలమునియ్యని వారు బహువిధములైన వాత రోగములనంది పీడితులగుదురు. ఎండకు డస్సిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో పైబట్టతో అనగా ఉత్తరీయముతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమునందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటి ఆకు విసనకర్ర ఇచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమునందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్ర ఇయ్యనివాడు నరలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆధ్యాత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయని వాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చిన వాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వ సుఖములనందును. చెప్పులు లేక బాధపడు వానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసిన వాడు బహుజన్మలలో రాజు అగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగు వానిని నిర్మించిన వాని పుణ్య పరిమాణము బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వానిని పుణ్యము అనంతము. ఆకలి గలవానికి భార్యా సంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవన్నీయు ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవన్నీయు ఇష్టములు ఆవశ్యకములు అగుతాయి. అనగా అన్నము భార్య మున్నగు వారికంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖమున అలసిన బాటసారికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వారిని చేయని వారు పిశాచమై ఆహారము దొరుకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చేయవలయును. రాజా, అన్నమును పెట్టనివాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థదేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు, సర్వదేవతలు, సర్వధర్మములు కలుగునని భావము. వైశాఖ పురాణము 2వ అధ్యాయం సంపూర్ణం.